myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. నమస్కారం. ఈరోజు ఆథెంటిక్ ఈట్స్ ఓపెనింగ్కి నేను రావడం జరిగింది. ఆథెంటిక్ ఈట్స్ అనేది ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్, మొత్తం విలేజ్ థీమ్తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఉండేటువంటి మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు హ్యాపీగా ఇడ్లీ దోశ మీకు కావాల్సింది తింటూనే, ఒకవేళ మీరు డైట్ కాన్షియస్ అయినట్టయితే, ఈ మధ్యకాలంలో అందరూ న్యూట్రిషన్ అండ్ డైట్ కాన్షియస్ అయ్యారు కాబట్టి, మీకు జవార్ దోశ, బాజ్రా దోశ, రాగి దోశ, ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అలాగే రొట్టెలు కూడా కేవలం వీటితోనే కాకుండా జవార్ రోటీ, రాగి రోటీ, ఇలా 11 వెరైటీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిలెట్స్, సజ్జలు, రాగులు, వీటన్నిటితో కూడా దోశలు అలాగే రొట్టెలు, వీటిని చక్కగా తయారు చేసి ఇక్కడ వడ్డిస్తూ ఉన్నారు. ఇందాకే తిన్నాను నేను, చాలా బాగుంది. అండ్ వీరు కూడా డాక్టరు, ఇద్దరు డాక్టర్స్ న్యూట్రిషన్ గురించి ఇంత మంచి అవుట్లెట్ని ఎస్టాబ్లిష్ చేసినందుకు మీ ఇద్దరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ సపోర్ట్ అందించడానికి మీ పేరెంట్స్ అలాగే మీ పేరెంట్స్ అందరూ, ఇటువైపు లాయర్స్ ఉన్నారు, అటువైపు డాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది కలిసి ఉమా మాధురిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. జస్ట్ లైక్ నన్ను ఎలా సపోర్ట్ చేశారు ఉమా, మీకు కూడా అంతే సపోర్ట్. హార్టీ కంగ్రాచులేషన్స్. నేనైతే ఇంకా కస్టమర్ని అయిపోయాను, నేను ఆర్డర్లు ప్లేస్ చేసేసుకుంటాను. ఇంక ఇప్పటి నుంచి నేను ఈ ఇడ్లీ దోశ పిండి కాకుండా ఉండేటువంటి వేరే రకాల పిండి గురించి టెన్షన్ పడక్కర్లేదు. హ్యాపీగా నేను ఫ్లోర్స్ అండ్ ఫ్లేవర్స్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసేసుకుంటాను. అసలు దీనికంటే ముందు కోవిడ్లోనే మాకు ప్రయోగాలు బాగా జరిగాయి. అప్పుడు ఇంట్లోనే ఉన్నాం కదా, ఇంకా బయటకు వెళ్ళి తినలేము, పెట్టిందే తినాలి. అప్పటి నుంచి కాకపోతే ఒకటి ఏంటంటే చేతి వాటం అంటారు కదా, మా మదర్ తర్వాత మా వైఫ్ బెస్ట్ అనమాట. ఎవరైనా తల్లి తర్వాత భార్య అంటారు కదా, సో ఆ చేతి వాటంలో తను ఎప్పుడు కూడా ఒకటి నాకు వంక పెట్టడానికి ఛాన్స్ ఇవ్వలేదు. నేను కొంచెం ఉప్పు ఎక్కువ తింటాను, అదే కోపం తక్కువే, ఉప్పు ఎక్కువ తింటాను. సో ఉప్పు కారాలు తప్ప మిగతావన్నీ పర్ఫెక్ట్ గా చేస్తుంది. సో వంకలు పెట్టే వీళ్ళు ఎక్కడ రాలేదు నాకు. సో మీ ఆవిడ ఇప్పటి వరకు తయారు చేసిన ఈ పిండిలో అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటి? రాగి దోశ. ఓకే, సూపర్. అయితే నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చేస్తున్నాము. మైక్లన్నీ కొంచెం ఇటు షిఫ్ట్ చేయండి. లాట్ ఆఫ్ డాక్టర్స్ని అన్ని బాడీలీ చేంజెస్కి, హార్మోనల్ చేంజెస్కి కన్సల్ట్ చేస్తే డైట్ అన్నది అప్పుడు స్టార్ట్ అయ్యి చేసి, డైట్ని ఉప్పు కారాలు లేని ఫుడ్గా కాకుండా టేస్టీ ఫుడ్గా క్రియేట్ చేయాలన్నది నా డ్రీమ్. సూపర్. అందుకే అప్పటి నుంచి నేను తిన్నవి వీళ్ళందరికీ పెట్టడము, జోవార్ కిచిడీస్ చేయడము, ముద్దగా లేకుండా ఎవరికి పొడి పొడిగా ఉండాలిగా. మిలెట్తో బిర్యానీ చేస్తాను నేను, కొరల బిర్యానీ చేస్తాను, మిలెట్ బిర్యానీ చేస్తాను. అవి అందరి సౌత్ ఇండియన్ ఫేవరెట్ దోశ, ఇడ్లీ కదా. కరెక్ట్. సో దీంట్లో వంక పెట్టారు కాబట్టి మెల్లగా చీటింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది వీళ్ళకి తెలియకుండా. సో రాగి, జోవార్, బాజ్రా అన్నీ అట్లా స్టార్ట్ చేసి ట్రై చేద్దాము కస్టమర్కి అని నేను మై హోమ్ భుజాలో ఉంటాను. అక్కడే ఇస్తే ఇప్పుడు వాళ్ళు డిపెండెంట్ లాగా కూడా నా దగ్గర తీసేసుకుంటారు. ఈ రోజు చెయ్యట్లేదు అంటే కూడా ఒక్క ప్యాకెట్ ఉందా అలాగా. సో అలా ఒక్కొక్కటి హై రైస్ కమ్యూనిటీస్ అందరికీ ఇవ్వడము, ఆర్డర్ తర్వాత గ్రైండ్ చేసి మా వాళ్ళు డెలివరీ చేయడము, కస్టమరే నాకు నేర్పించడం. అంటే బ్యాటర్ ఇస్తున్నావు కదా మాధురి, బిజీగా ఉన్నాం, చట్నీ కూడా నీ చేతిది బాగుంది ఇచ్చేవా, చట్నీ యాడ్ అయింది, సాంబార్ యాడ్ అయింది, చట్నీ సాంబార్ అన్ని వాళ్ళకి ఇచ్చేయడం అట్లా యాడ్ అయింది. సో అలాంటి వాళ్ళు ఉంటే కొంచెం ఆ గిన్నెలు కడిగే పేషెంట్స్ కి కూడా ఇచ్చాను, పేషెంట్స్ కి కూడా సప్లై చేసాము. సో ఇప్పుడు నా డ్రీమ్ ఏంటంటే ఇది ఓపెన్ టు ద మార్కెట్, మోడర్న్ ట్రేడ్ లోకి వెళ్ళిపోవడం, స్పెషల్లీ పంపించు అలాగే తీసుకుంటారు. మనం విజేతకి వెళ్తే ప్లెయిన్ దోసాస్ ఉంటాయి కదా. కరెక్ట్. అండ్ మన తెలుగు వాళ్ళకి, సౌత్ ఇండియన్స్ కి ఎస్పెషల్లీ రోటీ అంత అలవాటు లేదు. ఓకే, వీట్ అనేది అటువైపు ఎక్కువ అలవాటు, కానీ రొట్టెలు ఎక్కువ తింటూ ఉంటారు వాళ్ళు. మనకి ఏదైనా సరే దోశ ఫార్మాట్ లో కావాలి, ఇడ్లీ ఫార్మాట్, దోశ ఫార్మాట్ లో కావాలి. ఇడ్లీ దోశ ఒక 4 రోజులు. ఎందుకు నేను ఇక్కడ నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కి అందులో ఫుడ్ తిన్న తర్వాత దిగగానే దోశ ఉందా, ఇడ్లీ ఉందా, ఏమైనా ఉన్నాయా ఇక్కడ అని అడుగుతాం. సో ఆ ఫార్మాట్లోకి మీరు దీన్ని తీసుకొని రావడమే పెద్ద సక్సెస్ మీకు.
సో ఐఎమ్ షూర్ మీరు అందరూ కూడా దీన్ని ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆథెంటిక్ ఈట్స్ కుక్కట్పల్లి ఎక్కడ ఏరియా? ఆదిత్య నగర్లో ఉంది. లేదు అంటే మీరు వీళ్ళు తయారు చేసినటువంటి పిండి ఏదైతే ఉందో ఆర్డర్ చేయాలి అంటే దోశ బ్యాటర్లు మీరు ఇన్స్టాగ్రామ్ ఎఫ్బి అన్నీ ఉన్నాయి. ఫ్లవర్స్ అండ్ ఫ్లేవర్స్ ఆథెంటిక్ ఈట్స్ ఈ రెండిట్లో కూడా మీరు ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేసి చూడండి, దెన్ యూ విల్ నో హౌ ఇట్ ఇస్ అనేది. ఇప్పుడు అయితే నేను టేస్ట్ చేశాను, నాకైతే బాగుంది. ఇక మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే.